ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రామభక్తి యొక్క విశిష్టత ఏంటో మీకు చెప్తాను. ఒకరోజు గర్గమంతుడు నేను చాలా గొప్పవాడిని, పక్షులకి రాజుని, చాలా బలవంతుడని విర్రవీగుతూ ఉంటాడు. ఇతని గర్వాన్ని ఎలాగైనా భంగం చేయాలని శ్రీకృష్ణుడు వారు గర్గమంతుడిని పిలుస్తారు. గర్గమంతుడు వచ్చి ఏంటి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆంజనేయ స్వామి ఎక్కడున్నా వెళ్ళి ఆంజనేయ స్వామిని తీసుకొని రా అని చెప్తాడు. సరే అని చెప్పి గర్గమంతుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నేను శ్రీకృష్ణుల వారు తీసుకురమ్మంటున్నారు అని చెప్తాడు. చెప్పగానే శ్రీకృష్ణుల వారు ఎవరో నాకు తెలియదు, నేను రానంటాడు ఆంజనేయ స్వామి. రానగానే ఈయన బలవంతంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు ఆంజనేయ స్వామి. ముసలాయనలాగా ఉన్నాడు, ఏముంది ఎత్తి తీసుకెళ్ళిపోదామని. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఇలా గరుగుమంతుని ఇలా పట్టుకుని గేరా 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 తిప్పి ఇసిరేస్తాడు. ఇలా అయ్యగానే వెళ్ళి ద్వారకాలో శ్రీకృష్ణుడు పాదాల దగ్గర పడతాడు. ఆయన నడు విరిగిపోయింది. సరే ఏమైందని చెప్పి కృష్ణుల వారు గరుగుమంతుడిని అడుగుతారు. ఏమండి మీరు రమ్మన్నారని చెప్పానండి, ఆయన రానన్నాడు, బలవంతంగా తెద్దాం అనుకుంటే నన్ను ఇసిరి ఇక్కడ కొట్టాడండి, ఇలా పడ్డానండి అని చెప్తాడు. నువ్వు వెళ్ళి ఏమని చెప్పావు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అని కృష్ణుడు అడుగుతాడు. శ్రీకృష్ణుల వారు రమ్మంటున్నారండి, ఆయన పిలిచానండి, శ్రీకృష్ణుల వారు ఎవరో నాకు తెలియదు, నేను రానన్నాడండి అని చెప్తాడు. సరే ఓ పని చెయ్యి, ద్వారకాకి శ్రీరామచంద్రుడు వచ్చాడు, శ్రీరామచంద్రుల వారు నిన్ను చూడాలనుకుంటున్నారు, నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెప్పి వెళ్ళి ఆంజనేయ స్వామిని తీసుకొని రాపు అని చెప్పి గర్గమంతుడిని మళ్ళీ పంపిస్తాడు. గర్గమంతుడు వెళ్ళి కృష్ణుడు ఎలా చెప్పాడు అలానే చెప్తారు. చెప్పంగానే ఆంజనేయ స్వామి వస్తాడు ద్వారకకి. ఆంజనేయ స్వామి కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తాడు. గర్గమంతుడిని బయటికి పంపించేస్తారు. ఏంటి నేను పిలిస్తే రానన్నావంట అని చెప్పి కృష్ణుడు ఆంజనేయ స్వామిని అడుగుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, రాముడు వెళ్ళేటప్పుడు నాకు ఒక వాగ్దానం తీసుకున్నారండి, రామ భక్తిని ప్రచారం చేయడానికి నేను ఉంటానని చెప్పాను. ఆ రాముడి విగ్రహానికి, రాముడి రూపానికి, రామనామానికి బద్ధుండండి. నీకు తెలుసు కదా నేనే రాముడిని, మళ్ళీ ఇప్పుడు కృష్ణుడిగా అవతారం తీసుకున్నానని నీకు తెలుసు కదా, మరి నేను పిలిచినా కూడా రాలేదేంటి అని కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, నేను ఒక త్రేతాయుగంలో ఒక వాగ్దానం చేశానండి, ఇప్పుడు ద్వాపరయుగం వచ్చింది, అయినా కూడా నేను చెప్పిన వాగ్దానాన్ని అతిక్రమించను. నేనేం చెప్పాను, రామనామ భక్తిని ప్రచారం చేస్తాను. ఇప్పుడు ద్వాపరయుగం వచ్చినా కూడా రామనామాన్నే ప్రచారం చేస్తాను. అందుకనే కృష్ణుడు ఎవరో తెలియదు అన్నానండి. మీరు తప్పుగా అనుకోవద్దు, మీరే రాముడు, మీరే కృష్ణుడు అని నాకు తెలుసు, కానీ నేను రామభక్తికి బద్ధుడని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు పరవశించి ఆయనకి రాముల వారి రూపంలో దర్శనమిచ్చి ఆంజనేయ స్వామిని అనుగ్రహిస్తాడు. మనకి 6 చిరంజీవులు ఉన్నారు. అంటే ఈ 6 ఎప్పుడు మరణం అనేది వాళ్ళకి రాదనమాట. ఆ 6 చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి ఒకడు. అందుకనే మనం ఆంజనేయ స్వామిని గుర్తు చేసుకుందాం, రామభక్తిని మననం చేసుకుందాం, రామనామాన్ని గానం చేద్దాం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధముఖ్యం శ్రీరామదూతం శరణం నమామి. హరే కృష్ణ.